ఇప్పుడు సమస్య ఏమైంది తెలుసా అసలు తెలంగాణలో? ఎవ్వరూ కూడా ఒక సమిష్టిగా ఇప్పుడు మొన్నదాకా ఉద్యమం అప్పుడు అసలు ఎవరు ఈ వాళ్ళేంటి వీళ్ళేంటి అని లేకుండా అందరూ ఏకమైపోయి ఒకే రాస్తాలో నడిచారా లేదా? నడిచినాం కదా. చెప్తా, నడవటం వల్ల దానికి అపరిమితమైన బలం చేకూరిందా? ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వంలో వైఫల్యాలని మీరు భావిస్తున్నారో అవి ప్రజలకి వివరించి నచ్చజెప్పి నమ్మించడానికి నిజమైతే మళ్ళీ ఒక కూటమే కావాలి. ఒక ఏక వ్యక్తులతోటి అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఏది కాదు, ఒప్పుకుంటారు కదా? అది సిస్టమ్ కదనే, అది ఒక సిస్టమ్. అది ఎందుకంటే ఇటు బలమైన పాలక వర్గం వాళ్ళు చేసే ప్రచారము వాళ్ళకి ఊదే దానికి బాకాలు వీటన్నిటికీ కాదని చెప్పి జనానికి వాస్తవాలు తెలియజెప్పాలంటే ఒక సమూహం ఉండాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే మీరు ఒక దారి, ఇంకొకళ్ళు ఇంకొక దారి, ఎవరు కలవకపోగా ఒక రాజకీయ విధానాలు ఇవి తీసుకునేటప్పటికి ఓపెన్గా చెప్పాలంటే మీకు మీరుగా మీ విశ్వసనీయతని దెబ్బతీసుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉద్యమం సందర్భంగా పీక్స్కి రీచ్ అయ్యా. ఆయన మీద గౌరవం కానీ తెలంగాణ సమాజానికి హైయెస్ట్ రెస్పెక్ట్. ఆయన ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టారో అది డౌన్ అయిపోయింది కదా. ఇదంతా కూడా ఇప్పుడు మీ బోటాళ్ళు అట్లా చేసే బదులు ఒక గ్రూపుగా ఎందుకు ఫామ్ అయ్యకూడదు అసలు? సపోజు మీరు ఒక 10 మంది అంటే పెద్ద తలకాయలు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఇప్పటికీ 75 76 కాదు, ఇప్పటికీ గద్దరు నడవగలిగో లేకపోతే కారులోనో ఏ ఊరు వెళ్ళినా 10 మంది పోగవుతారా? 100% అయిపోయింది కదా. 100% ఇక అంతకంటే ఇంకేం అక్కర్లేదు కదా. 100%. అట్లాగే కోదండరామ్ వెళ్ళేటోళ్ళు ఇంకొకళ్ళు ఇట్లా ఉన్నారు కదా. అయిపోయా, అది జరగాల్సిందేనా? అది ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 మంది వెళ్తారండి ఊరు, అరే ఏందిరా అందరూ వీళ్ళు వచ్చారు మనోళ్ళు పెద్దోళ్ళు అని చెప్పి అనుకుంటారా లేదా? అప్పుడు కూడా ఐక్య సంఘటనే కదండి. ఈవెన్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయినా అదే నేను చెప్పేది, ఐక్య సంఘటన అయినా అంతే కదా. అప్పుడు ఏర్పడ్డ తర్వాత అందరినీ తీసుకురాగలిగి ఊపు వచ్చింది, జనం కలిశారు అప్పుడు. అవును, ఇది ఎందుకు జరగట్లేదు? జరగకుండా దీనికి ప్రయత్నించకుండా మీరు ఎవరైనా సరే పాలకుడిని ప్రశ్నిస్తే మిగిలేది వైఫల్యమే. అది నా అభిప్రాయం. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు పాలకుని ప్రశ్నించడం వలన మనము వైఫల్యం కొంత ఉన్నా ఆ ప్రశ్నను కంటిన్యూగా లేవనెత్తడం వలన లక్షలాది మంది సఫరర్స్ ఉన్నారో వాళ్ళల్లో చర్చ లేవనెత్తబడుతుంది. ఉదాహరణకి నా అనుభవం మీద నేను చెప్తున్నాను. నేను ఈ 10 ఏళ్లలో సిపిఐ సిపిఎం వాళ్ళతో కలిసి తిరిగి చాలా ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత అనేక మందితోటి ఎవరు ఒక డిమాండ్ తీసుకొని ఉన్నాడంటే అడ్డం మీద కూలోని లెక్క వాడు బిలోకున్నా కానీ పోయినా వాడు బిలోకున్న వాళ్ళు నేనే పోయి దాన్ని సపోర్ట్ చేసిన. కానీ ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ కండిషన్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇక్కడ జాతీయ జరిగిన తర్వాత ఒక సెంటిమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ప్రజలు కూడా మీరే అన్నారు కదా తెలంగాణ వస్తే చాలనే అనేది అనుకున్నారు. కానీ మనం ఇది తెలంగాణ వచ్చేది దొరల తెలంగాణ రా బాబు అని చెప్పిన ఆ వేవ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కోదండరామ్ అన్న ఒకటి పెట్టాడు మీటింగ్. ఏం పెట్టాడు? విద్యార్థుల గురించి అందరినీ కలిపి, ఈవెన్ ప్రవీణ్ను కలిపి, ఆయనను కలిపి, మురళిని కలిపి, అన్ని ఆపోజిషన్ వాళ్ళంతా కలిపి పెడితే 5,000 మంది విద్యార్థులు వచ్చారు. ఇప్పటికీ బొచ్చినంత మంది ఉన్నారు. సింగిల్ ప్లాట్ఫామ్ ఒకటే ఉండాలా? మరి దాని తాత్విక పునాది ఏముండాలంటావు? ఇప్పుడు మీకు ఎవరికి ఏం అవసరం లేదు కదా. మాకు కాదే, ఇప్పుడు అదే ప్రజాస్వామిక తెలంగాణ. ఇప్పుడు దానికి నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా మీకు. అదే చెప్తున్నప్పుడు మీకు ఒకప్పుడు అన్నల రాజ్యం లేదా ఆధిపత్యం వచ్చినప్పుడు మన రాజ్యం వస్తుంది అంటే వస్తుందని ఇట్లా ఎదురు చూశారు. దానికోసం నన్ను చెప్పనివ్వండి, దానికోసం త్యాగాలు చేశారు, చేయటానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకో, అరే మనకి మంచి రోజులు వస్తే ఎప్పుడు అని అడుగుతాడు వెంటనే. 10 ఏళ్ళ తర్వాత అన్నాను తీసాలు తీయ అంటాడు వాడు. ఇప్పుడు సంగతి చెప్పు, ఈ పూట సంగతి చెప్తా అంటున్నాడా లేదా? అవును, అంతే. ఇన్స్టంట్
ఇప్పుడు సమాజంలో ప్రజలు కోరుకునేది యువత అయినా ఉద్యోగులైనా నిరుద్యోగులైనా ఎవరైనా కోరేది ఏంటంటే ఈ పూట ముచ్చటైంది, అవును. ఇంతే. దీనికి తాత్విక పునాది ఏముంటుంది? ఇగో ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణలో ఇదిగో ఈ లోపాలు ఉన్నాయి, దీనికి మనమందరం సమిష్టిగా పనిచేస్తాం, మాకు బలం ఇవ్వండి అంటే అయిపోతుంది. మీరేమీ చేయక్కర్లా. ప్రెషర్ గ్రూప్ అంటారు కదా, ప్రెషర్ గ్రూప్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ప్రెషర్ గ్రూప్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా లొంగుతాయి. ఎందుకంటే అదర్వైజ్ ఇప్పుడు మీరందరూ కలిసి సపోజ్ ఒక పిలిపిస్తారు, ఇగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసింది, సో మీరు రేపొద్దున ఎలక్షన్స్లో తీర్పు ఇవ్వండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారనుకోండి, 5% నష్టం జరిగినా చాలు కదా ప్రభుత్వానికి, అయిపోయా. ఇంకా అదే తాత్విక పునాది. ఏందే ఎన్నికల్లో 1% జరిగినా కానీ చరిత్ర చూపించింది. పార్లమెంట్లో ఒక్క ఓటుతోటి ఇప్పుడు వాజ్పేయి పోయే, అదే ఈడ కూడా అంతే. అదే మరి చెప్పేది. అందుకని ఇంకా మీకు ఇంతకంటే తాత్విక పునాది ఏమున్నది? ఓకే ఓకే. అంటే మీరు అన్నది కూడా ఓట్ల విప్లవం రావాలంటారు. నేను ఎప్పుడు అంటుంది, మేము ఎప్పుడో ఓట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ప్రోగ్రామ్ నేనే కండక్ట్ చేసేవాడిని. సో రండి ఓట్లు వేయండి అని చెప్పి, అది ఆ విషయంలో ఎక్కడ నాకు భిన్నాభిప్రాయం లేదు. అయితే ఏంటంటే మేము చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు అన్న. ఏది అంటే ఇప్పుడు మీది ఎట్లా ఉందంటే మీ ప్రయాణం ఇప్పుడు ఈ విప్లవవాదం నుంచి ప్రజాస్వామ్యవాదం వైపు ఉంది, తప్పులేదు. ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు పరివర్తన అనేది ఎవరికైనా వస్తుంది. నాస్తికవాదం నుంచి ఆస్తికవాదంకి వచ్చారు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా దేన్ని కూడా ఎవరు కూడా పెద్ద ఆక్షేపించట్లేదు. ఇదివరకు అదే 40 ఏళ్ల క్రితం కనుక ఒక కమ్యూనిస్టు నాయకుడు గుడికి వెళ్తే పెద్ద సెన్సేషన్, అవునా కదా? ఏం లేదు, ఇప్పుడు ఏముంది ఓకే, ఎవరి నమ్మకాల వాళ్ళు అదేమంటే మా ఇంట్లో వాళ్ళు వెళ్ళారని చెప్తున్నారు, అయిపోతుంది. అది ఇక ముందు అది కూడా ఉండదు. అది కాకుండా అసలు దాన్ని ఎందుకు తప్పు పట్టాలా, అది కూడా మీ సిద్ధాంత వైఫల్యమే. ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది ఉన్నారండి, 8 మంది గుడికి వెళ్తున్నారు, 2 నాస్తికవాదులు ఉన్నారండి. మీరు వాళ్ళకి దూరం అయిపోవటమా, వాళ్ళతో కలవటమా? మీ విధానాన్ని మీరు నమ్ముతూనే వాళ్ళతో కలవచ్చుగా. మీరు విడిగా వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే మీరు దూరం అయ్యారు, వాళ్ళు ఒకటయ్యారు. రైట్? అదే ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్లో మొత్తం మానవ చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుండి ఎవరో ఒకరు డిసెంట్తో ఉన్నారు, ఉండి తీరుతారు. మన ఇంట్లో పిల్లలే ఉంటారు, మన ఇంట్లో పిల్లలే ఉంటారు. ఈ డిసెంట్ థియరీ కూడా అది కూడా విప్లవమే అన్న. ఒకవేళ తప్పు కావచ్చు, కానీ ఆ 8 కూడా వీళ్ళు చెప్పేది కంటిన్యూగా చెప్పడం వల్ల కరెక్ట్ అయితే దాంట్లో నుండి 2-3 అనే వీళ్ళలో చేరుతారు. చెప్పొద్దని నేను అనడంలా, అదే చెప్పొద్దని అంటలా, మీరు వాళ్ళతో ఘర్షణ పూరిత అవసరం లేదు వైఖరి అంటున్నా. కరెక్ట్. అది నేను అనేది. ఘర్షణ పూరిత వైఖరి తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మీకు శాశ్వతంగా వర్గశత్రువులు అవుతారు కదా. కమ్యూనిస్టులు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? కమ్యూనిస్టులకి ముస్లిమ్స్ ఎందుకు ఓటేయరు చెప్పండి మీరు? ఎందుకు వేయరు? అంటే బికాజ్ యు ఆర్ నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ కదా. అసలు నిజమైన కమ్యూనిస్టులు అందరికంటే ఎక్కువ ప్రజలు ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే మనం దేవుడు లేడనడం వలన వాడు లేడని అంటున్నావు, వాడు ఉన్నాడు అంటున్నాడు, మనం లేని, అది ఘర్షణ జరుగుతూనే ఉంది. అయిపోయింది కదా.